దేవుడవు 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 దేవుడవు. నాకు ఏజర్సన్న కనబడుతూ ఉన్నాడు. ఈ పాట ఎప్పుడు పాడించేవాడు ఆయన. ప్రభువా తరతరములకు నీవే మా దేవుడు అంటే నేను అది జ్ఞాపకం వచ్చి నా రూమ్లో కూర్చొని పాడుతూ ఉంటే ఏడ్చేస్తున్నాను నేను. ఎందుకు తెలిసిన? హౌ ఐఎమ్ లివింగ్ టుడే ఇట్ ఈస్ బికాస్ గాడ్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ అంటూ మై ఫోర్ ఫాదర్స్. మా తాత ముత్తాతలు ఎక్కడుండరో ఏమి చేస్తుంటారో మనకు తెలియదు. నాకు మా తాత వరకే తెలుసు. జర్మియా వాజ్ పాస్టర్. ఓపర్ డాపర్తో కూడా ఆయన జనగాం నుంచి సూర్యాపేటకు వచ్చి, సూర్యాపేట నుంచి ఎట్లొచ్చినారో గూడూరుకు వచ్చినారు. ఎప్పుడో అర్లీ 1900 అర్లీలో వచ్చినారు. అక్కడ సెటిల్ అయినారు. ఆయన దొరతో కూడా పాస్టర్ చేస్తా ఉన్నాడు. వాళ్ళ తాత ఎవరో తెలియదు నాకు. వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళు ఏం చేస్తుంటారు మనకు తెలియదు. తరతరముల వరకు ఎప్పటి నుంచో ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. హూఎవర్ హెస్ కమ్ ఇన్ టు దట్ డ్వెల్లింగ్ ప్లేస్ దే వర్ బ్లెస్డ్ స్పిరిచువల్లీ. సో నాకు అది ఎంతో, ఇవన్నీ మనం తలుచుకుంటే కృతజ్ఞత హృదయంతో మనం ఆయన కొరకు బతకాలి. వాళ్ళందరూ అప్పుడు బాగున్నారు కనుక మనం ఇప్పుడు బతికాం కదా. వాళ్ళకి ఆయన నమ్మదగిన దేవుడిగా నిరూపించుకున్నాడు కనుక వీఆర్ అలైవ్ టుడే. యూ అండర్స్టాండ్ దాట్? వాళ్ళకి అపనమ్మకంగా ఉంటే మనం బతుకున్నాం ఇప్పుడు. సో అందుకని వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అది ఆ దేవుడు మన దేవుడు. యుగ యుగాలకు తరతరాలకు ఆయనే మన నివాస స్థానంగా ఉన్నాడు. అందువల్ల కృతజ్ఞత అనే హృదయంతో మనం ఎప్పుడు ఆరాధించాలి. కృతజ్ఞత అనేది ఆయన విషయంలో ఎదగాలి దినదినం. కృతజ్ఞత అనేది పెంపొందింపు చేసుకోవాలి. ఒక సేవకుడు ఒకసారి ప్రార్థించిన, ప్రభువా నీ ఎడల నా కృతజ్ఞత ఇంకా పెంపొందింపజేయి, ఇంకా ఇంక్రీజ్ చేయి డే ఆఫ్టర్ డే అని. అప్పుడే మనం ఆయన చేసిన మేలును మర్చిపోం. ఇజ్రాయేల్ ఎంతో త్వరగా మర్చిపోయినారు. దేవుడు ఆయన పట్ల చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలని వాళ్ళు ఎంతో త్వరగా మర్చిపోయినారు గనక దే స్టార్టెడ్ గ్రంబులింగ్, మర్మరింగ్ ఆల్ త్రూ దేర్ 40 years జర్నీ. అర్థం కదండి? సో మనం ఆయన చేసిన మాటలను మనం గుర్తించాలా, అక్నాలెడ్జ్ చేయాలా, మర్చిపోకూడదు. కృతజ్ఞత అయిన హృదయంతో ఉండాలి. ఆల్వేస్ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. బట్ వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినానంటే వచ్చేసినాను బికాజ్ ఐ హ్యావ్ స్ట్రెంగ్త్. ఫ్లైట్ ఉన్నది వచ్చేసినాను. బట్ గాడ్ ఎనేబుల్ మీ టు కమ్. God has allowed me to come. So I should be grateful to him. What all facilities God has given to us, so that whatever we could do, we are doing. So we should be grateful to him. So అందుకని తరతరములకు మన దేవుడు కనుక ఆయన మనం నమ్ముకోవాలి. అంతవరకు కాపాడుతూ ఈ ప్రజెంట్ తరం వరకు మనం కాపాడినాడు. ఓ ఇజ్రాయెల్, ట్రస్ట్ దౌ ఇన్ ద లార్డ్. ట్రస్ట్ అన్నది మాట. And then trust is linked with the blessing. Then next vachanalo, I will bless thee, I will bless Aaron, I will bless Israel, house of Israel, and I will bless. So our blessings from the Lord depends upon how much we trust him. Okay? But there is a verse in 2 Timothy chapter 2 verse 13. Even though there is unbelief on our part, yet he proved faithful. ఆయన మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఎన్నోసార్లు ఎన్నో పర్యాలు మనం నమ్మదగిన వారంగా ప్రవర్తిస్తాం, కానీ ఆయన మాత్రం నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుక అందుకని ఈ మాట ఉంది. ఏమని? హెల్ప్ వర్స్ 12. ది లార్డ్ హ్యాస్ బీన్ మైండ్ఫుల్ ఆఫ్ us. యెహోవా దేవుడు మనల్ని మర్చిపోలేదని కదా తెలుగులో. యెహోవా మనల్ని మర్చిపోలేదు. దట్ ఈస్ ఎ గ్రేట్ వర్డ్. అండ్ వర్స్ 15, యు ఆర్ బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు. ఆశీర్వాదం అంటే ఎట్లా వచ్చింది? ఫస్ట్ రక్షణ తర్వాత ఆ రక్షణను కాపాడుకుంటూ మనం రాగలిగినామంటే ఆయన వల్లనే. ఎందుకంటే వాక్యం ఏముంది? యోహాను సువార్త 15:5లో వితౌట్ మీ కెన్ డూ నథింగ్. ఈవెన్ రక్షణను కాపాడుకోవడానికి కూడా ఆయనే మనకు సహాయం. ఆయన లేకపోతే మనం ఈ అనుభవంలో కూడా ఉండలేము. సో ఆ విధంగా ఆయన కృతజ్ఞతైన హృదయంతో ఆయనతో కూడా మనం ప్రయాణం చేయాలి. ఆయనతో వాక్ విత్ హిమ్. అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ టేక్ దిస్ వర్స్ యాజ్ ప్రామిస్ 14. The Lord shall increase you more and more, you and your children, spiritually. May increase you more and more, so that
the talents and the gifts God has given to this house may be used for the glory of God and for the extension and expansion of the glorious kingdom. దేవుడు వాడబెట్టట్టు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఇంతవరకు కాపాడినావు, భద్రపరిచినావు, నీవే మా నివాస స్థానంగా ఉన్నావు, ఇక ముందు కూడా మీరే నడిపించండి ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. వర్స్ 15 says here, blessed of the Lord. ఎంత చక్కటి మాట కదా. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు. ఎంతో గొప్ప మాట ఇది. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు. సో ఇది separates us from the rest of the world. We have to tell ourselves always we are different people in this world. వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి నిరీక్షణ లేదు, కానీ మనకైతే ఉంది. కానీ మనం ఎట్లా చేస్తున్నాం, ఎన్ని గంటలకు గుడికి వస్తున్నాం, ఎన్ని గంటలకు పోవాలని మనకు తాపత్రయపడుతున్నాం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పినా లేదు, మా డ్రైవర్ నాకు హెల్ప్ చేసేవాడు. ఒక ఆమెను అర్లీ మార్నింగ్ 5:30కి సనాతన ధర్మం తీసుకెళ్తాడు. అప్పుడు ఆమె మళ్ళీ వాపసు పెట్టి అప్పుడు వస్తాను రైలుకి 9 o'clock. 5:30కి సనాతన ధర్మంలో 200 people are there already. What is Sanatan Dharma? Sanatan, they believe everything is okay. Christians okay, Muslims okay, Hindu, Bharat, అన్నీ ఒకటే. ఆల్ రోడ్స్ లీడ్స్ టు హెవెన్ అంటారు వాళ్ళు. మీరు వాక్యం చెప్తే భలే అంటారు వాళ్ళు. నువ్వు అనుకుంటూ చేప పడుతుంది వాళ్ళు అని, అది నువ్వు చెప్తాను మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. అది అట్లా అనమాట. వాళ్ళు భక్సింగ్ గారి రిలేటివ్స్ అందరూ దాంట్లో ఉన్నారు. దే ఆర్ స్టక్ అప్ విత్ దట్. అండ్ వీ హ్యావ్ గివెన్ బైబిల్స్ అంతా అన్ని లాంగ్వేజెస్ ఇయర్లీ వన్స్. ఎన్ని ఇంటరప్షన్స్, ఈ లేకపోతే ఎంత బాగుండే ఆయన. See, I said somewhere, if the time that we give to our cell phones, if we give time to the Word of God, we will be a blessed people. So much we are occupied with that. That is why I don't carry it anywhere. ఫారిన్లో కానీ ఇండియాలో కానీ ఐ డోంట్ క్యారీ మై సెల్ ఫోన్. ఇప్పుడు తెచ్చాను ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఆయన ఫోన్ చేయడానికి అంతే. అండ్ ఆల్ ది పీపుల్ హోమ్ ఐ నో, they know I am involved in ministry here. They will not phone me. They will not disturb me. ఇండియాలో కూడా అంతే. నేను మినిస్ట్రీకి పోయినంటే ఆదివారం తెచ్చిన ఐ డోంట్ క్యారీ ఇట్. సో ఐ కీప్ సేయింగ్ heavens are not going to fall if you don't carry. Yes or no? ఏమండి, ఈ సెల్ ఫోన్ లేకుండా ఈవెన్ ల్యాండ్ లైన్ లేనప్పుడు కూడా ప్రపంచం గడిచింది. గూడూరు మాకు ల్యాండ్ లైన్ లేదు, అసెంబ్లీలో లేదు, ఇంట్లో లేదు, ఎక్కడ లేదు. ఎక్కడికైనా పోవాలంటే పోస్ట్ ఆఫీస్కి పోయి ఫోన్ చేయాలి. ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఢిల్లీలో మేము ఈస్టర్న్ కోర్టుకు పోయి టెలిఫోన్ ఎక్స్చేంజ్ పోయి ఫోన్ చేసి వాళ్ళు పిలిచి ఎంత చేసేవాళ్ళు. ఇప్పుడు బా చేతిలోనే ఉంది. దట్ ఈస్ రియలీ టేకింగ్ లాట్ ఆఫ్ అవర్ టైం. ఓకే, నౌ ఆయన కృతజ్ఞత నిన్న హృదయంతో ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఇంతవరకు బ్రతుకున్నామంటే మన పితరులకు కూడా ఆయన సహాయం చేసినాడు. ఐ విష్ యూ నో వాట్ అవర్ పితరులు హ్యావ్ బీన్ డూయింగ్. తెలియదు మనకు. మీకు తెలుసునా? మా తాత ఎవరికా నాకు తెలుసు. బియాండ్ దట్ ఐ డోంట్ నో. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది కానీ వీ డి నాట్ పే మచ్ అటెన్షన్ టు ఇట్. ఐ విష్ ఐ హ్యాడ్ లిసన్ టు ఇట్ వెరీ కేర్ఫుల్. ఇంకా మా ఇంట్లో అందరు పోయినాడు, నేను ఒక్కనే పోయినా. మా ఫ్యామిలీలో అందరు పోయినాడు. ఎవరికి తెలియదు, నో న్యూస్. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమంటారు. సో అట్లీస్ట్ మా పిల్లలు చెప్తారు, మీరు ఇప్పుడైనా క్రానికల్స్ రాయండి మన ఫ్యామిలీ. నేను అమెరికాలో ఒక ఇంటికి పోతే మా బంధువులు ఎవరు అంటే చుట్టూ తిరిగిన రోజు చుట్టాలంట. అక్కడ పోయినాను, వాళ్ళు మీటింగ్ పెట్టుకుని. నేను పోయినప్పుడల్లా పెట్టుకున్నాడు. ఎబినేజర్ అని ఇమాజిన్ ఉన్నారు, ఇద్దరు బిహెచ్ఎల్ నుంచి పోయినారు. ఆ మీటింగ్ పోతే వాళ్ళు నాకు బుక్ ఇచ్చినారు, ఫ్యామిలీ ట్రీ అని. దే వర్క్డ్ అవుట్, కొద్దిగా డీప్ పోయి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళతో మాట్లాడి ఒక ఫ్యామిలీ ట్రీ అని రాసినారు. దాంట్లో ప్రతి ఒక్కరి గురించి పేరు రాసి వాళ్ళు ఎట్లా హౌ దే ఆర్ కనెక్టెడ్ విత్. దాంట్లో మా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇదంతా బీరకాయ పీసు. సమ్వేర్ వీఆర్ కనెక్టెడ్. ఎంతో మంది మనం బంధువులు బెదర్ అంటారు. ఏం చెప్పినా ప్రభు రక్తం కొనబడిన వారమేనా మనమంతా, అందరం బంధువులు మాట. లేదు బ్రదర్, ఇట్లా కూడా బంధువులు అని అంటారు. సో మనం వీ హ్యావ్ టు బి కాన్షియస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. He had been our help and our shield all these years. That's why we are able to do some work. So that work we have to do with fear and trembling.
సో ప్రభువా తరతరములు నేను అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను నా పాట మా ఫుల్ త్రోట్తో పాడతాను. మా సంఘంలో కూడా పాడుతున్నాను. హిందీలో సరిగా లేదు అది, హిందీలో సరిగా, తెలుగులో భయం ఉంటాయి చక్కటి మాటలు. సో యేసుదాస్ గారి గుడులు ఎప్పుడు పాడించేవాడు ఆ పాట, ప్రభువా తరతరములు. సో ఆ దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాం, ఆ దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. సో దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. అర్థమైందండి. 14 verse 14. The Lord shall increase you more and more, You and your children. and you your children. So God may bless you. Dada, will you Thank listen you. to that? Uncle is giving promise from Psalms 115, 14. Do you have any questions, guys? No. Very good, blessed. You are. I also have no questions. My friend. Never, no, Papa would గుర్తుపెట్టుకో భక్తుని సార్. Where Bible is silent, you also be silent. Where Bible is silent, you also be silent. You will be a blessed person. Otherwise, you will keep on, trying to, CID పనిచేయడం, going deeper area. You will commit a lot of mistakes. Bible does not say anything. That means the Spirit of God did not allow. Then why are you trying to probe? కొంతమంది అది ప్రోబ్ చేసి ఎంతో గందరగోళం చేస్తుంటారు వాక్యాన్ని. అట్లా ఏమో చెప్పకూడదు. వేర్ దే రిచ్ వర్డ్ ఇస్ దేర్, దాని గురించి చెప్పు, ఆనందించు, సరిగా బతుకు, ఆయన కొరకు జరిగిన. సరేనా? ప్రార్థన చేద్దాం. అంకుల్ పాప బ్యాప్టిజం కొరకు ప్రేయర్ చేస్తా ఉన్నాం.